హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ బాంబే రవ్వ, 1/2 కప్ పాలు వేసుకొని పిండిని మొత్తం బాగా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండి టెక్స్చర్ ఎలా ఉండాలంటే చపాతీ పిండి లాగా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేయాలి. ఇప్పుడు పిండి మొత్తం ఇంకోసారి బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న చపాతీని జాగ్రత్తగా ప్యాన్ మీద సేమ్ చపాతీ లాగా ఆయిల్ కాకుండా నెయ్యితో చపాతీని కాల్చుకోవాలి. రవ్వ చపాతీ చల్లారాక చిన్న చిన్న పీసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ చక్కెర, ఇంకా అలాగే 4 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్లా రెడీ చేసుకోవాలి. ఇంకా అలాగే ఉంచుకొని పెట్టుకున్న చపాతీ ముక్కలను కూడా పౌడర్లా చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పోపు గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఇంకా అలాగే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని స్పూన్తో బాగా కలుపుకొని లడ్డూలా చేసుకుంటే సూపర్ సాఫ్ట్ రవ్వ లడ్డు రెడీ అండి.